హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కిరణ్ స్పర్శ తగలగానే ఎప్పటిలా అన్నీ మరిచే మధు తన ఆలోచనలు మరిచి భయంగానే వెనక్కి కిరణ్ భుజంపై వాలింది. కిరణ్ ప్రేమగా హత్తుకున్న స్పర్శ వెంటనే భయాన్ని దూరం చేసినా నడుముపై బిగిసిన కిరణ్ చేతులపై తన చేతిని పెట్టి లైట్‌గా వణికింది మధు. ముందు నేను దగ్గరికి వస్తే భయపడడం మానేయ్ మధు అన్నాడు కిరణ్ విసుగుని దాస్తూ. భయం కాదు, ఏదోగా ఉంది అని అంటున్న మధుని ముందుకు తిప్పుకొని గోడకు లాక్ చేస్తూ ఎలాగా ఉంది అంటూ చెవి దగ్గర గుసగుసగా అడిగాడు కిరణ్. ప్లీజ్ బావా, నువ్వు అలా మాట్లాడకు అంటూ టీషర్ట్ నలిపేస్తున్న మధుని చూసి మధుపై పూర్తిగా వాలాడు కిరణ్. చేతులని మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్న మధు జుట్టు పక్కకు తప్పిస్తూ మధు మెడపై పెదవులు ఉంచాడు కిరణ్. ముందులా దూరం జరపాలని ట్రై చేయలేదు మధు. చేతులని గట్టిగా పట్టుకోవడంతో కిరణ్ బాడీకి పూర్తిగా అతుక్కుపోయిన తన బాడీలో చేంజ్ తెలుస్తుంటే ఏమవుతుందో తెలియక అలాగని కిరణ్ని దూరం జరపలేక ఉన్న మధు మెడ నుంచి పెదవులు తీసి బుగ్గపై రాస్తూ పెదవుల దగ్గర ఆగాడు కిరణ్. కళ్ళు మూసి కిరణ్ స్పర్శను ఫీల్ అవుతున్న మధుని చూస్తూ కళ్ళు ఓపెన్ చేసిన మధు పెదవులను తన బొటన వేలితో నిమురుతూ దగ్గరకు వెళ్ళిన కిరణ్ అక్క అంటున్న గీతూ పిలుపుకి మధుని కొన్ని సెకండ్ల పాటు గట్టిగా హత్తుకొని వదిలాడు. గీతూ గొంతుకి డిస్టర్బ్ అయిన మధు కళ్ళు తెరవగానే కిరణ్ మొహంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ అర్థం చేసుకునేలోపు కిరణ్ బంధించిన కౌగిలిలో తన ప్రేమ తెలుస్తున్నా మౌనంగా ఉండిపోయింది. తినడానికి పిలుస్తున్నారు అని గీతూ చెప్పడంతో ఇద్దరూ మౌనంగా వెళ్ళారు. అప్పటికే మహతి వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టడంతో అందరూ తినడానికి కూర్చున్నారు. అందరూ తింటుంటే మధు ప్లేట్లో కర్రీ లేకపోవడం చూసి వేశాడు కిరణ్. అందరూ కిరణ్ని చూస్తుంటే అది తినదు బాబు ఆ కర్రీ అంది మహతి. ఎందుకు తినదు? తింటుంది అంటూ షార్పుగా మధుని చూశాడు కిరణ్. గప్చుప్గా తలదించుకొని తినేసింది మధు కిరణ్ చూపులకి. అంజలి అది చూసి అబ్బో అని మూతి తిప్పితే చిన్నగా నవ్వుకున్నారు మిగిలిన వాళ్ళు. అది కాదురా అంటున్న జానకమ్మ మాటలకి చంపేసేలా చూశాడు కిరణ్ జానకమ్మని. వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ తల తిప్పి ఫాస్ట్గా తినింది జానకమ్మ. గుడ్ గుడ్ గర్ల్లా కిరణ్ ప్లేట్లో పెట్టిన ఫుడ్ అంతా క్లీన్గా తినేసింది మధు. అందరూ తినేసి హాల్లో చేరగా మహతి, కళ్యాణి, అంజలి ఒక సైడ్ కూర్చున్నారు. కాసేపటికి పద అక్క అంటూ ధరణి పిలుస్తుంటే ఎక్కడికి అంది మధు. నా పెయింట్ చూద్దురా, స్కూల్లో ప్రోగ్రాంకి వేశా అంది ధరణి. భువి, గీతు కూడా అడగడంతో తల తిప్పి కిరణ్ని చూసింది మధు. తన వైపే చూస్తున్న కిరణ్ కళ్ళార్పడంతో వాళ్లతో వెళ్ళిపోయింది. వెనకే అక్కపైట పట్టుకొని ఆడుతూ వెళ్తున్న శివని చూసి చిన్నగా నవ్వుకున్నాడు కిరణ్. హితేష్ కూడా ఏడుస్తుండడంతో అంజలి తమ రూమ్కి తీసుకెళ్ళిపోయింది. కిరణ్ మొహం చూసిన అశోక్, కిరణ్ ఏమన్నా మాట్లాడాలా అని అడగడంతో హా మామ అని కిరణ్ అనడంతోనే కళ్యాణిలో కంగారు మొదలయ్యింది. ఏమైంది నాన్న? మధు ఏమన్నా విసిగిస్తోందా అంది కళ్యాణి కిరణ్ని చూసి. ఎందుకత్తా మాట్లాడాలి అంటే తన గురించే అడుగుతారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? ఎంతసేపు ఆడపిల్లలని ఇలా బ్లేమ్ చేయడం ఇంకా ఎన్నాళ్ళకి మానుతారు అని. అసలు దాన్ని ఏ మెటీరియల్తో తయారు చేశారు మామ అన్నాడు అశోక్ని చూస్తూ కిరణ్ అసహనంగా. ఇంతకీ ఏమైంది నాన్న అంది జానకమ్మ. ఏమైందని అడుగుతున్నావా? ఇదంతా నీ వల్లనే రాక్షసి. దాన్ని ఫీలింగ్లెస్ బొమ్మలా తయారు చేసి నా చేతిలో పెట్టావు అని ఇరిటేట్ అవుతున్న కిరణ్ వాయిస్కి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి అందరూ చిన్నగా నవ్వుకున్నారు. మామ ప్లీజ్ అన్నాడు కిరణ్ అందరినీ చూస్తూ. అశోక్ నవ్వుని దాస్తూ ఆడపిల్ల అని కొంచెం జాగ్రత్తగా పెంచాం నాన్న అన్నాడు. కొంచెం కాదు మామ, అతి జాగ్రత్తగా పెంచారు. నేను కాబట్టి ఉన్నాను. అదే ఇంకొకడు అయ్యుంటే రెండో రోజే నీ కూతుర్ని వదిలి హిమాలయాలకి పారిపోయి ఉంటాడు అని వెటకారంగా
కిరణ్ అనడంతో, మేమేమన్నా నిన్ను బతిమాలామా? నువ్వు తప్ప ఇంకొకరు లేరని మర్చిపోయి మాట్లాడకు అంది జానకమ్మ మూతి తిప్పుతూ. ఎంతమంది ఉన్నా అది నాదే ముసలి అన్నాడు కిరణ్ కోపంగా జానకమ్మని చూస్తూ. అమ్మా నువ్వాగు అంటూ అశోక్ అనడంతో సైలెంట్ అయ్యింది జానకమ్మ. చూడండి మామ, ఇక్కడ ఈ టాపిక్ తీయడానికి కారణం మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కాదు. అండ్ ఇక్కడ మాట్లాడిందేది మధుకి చెప్పకూడదు. మధుని నేను మార్చుకుంటా. అది ఎంత టైం పట్టినా సరే. కానీ మిగతా వాళ్ళని అలా చేయకండి. నాకు తెలుసు వాళ్ళు మధు అంత ఇన్నోసెన్స్ కాదని. కానీ ప్లీజ్ ఆడపిల్ల ఆడపిల్ల అంటూ వాళ్ళకి లోకం తెలియకుండా చేస్తున్నారు. మధుతో పోల్చుకుంటే వాళ్ళే చాలా బెటర్. అట్లీస్ట్ మధు ఆ ఫుడ్ ఎందుకు తింటుందో మీకు తెలుసా అన్నాడు కిరణ్. హెల్త్కి మంచిది అని చిన్నప్పటి నుంచి అదే తింటోంది కిరణ్ అంది మహతి. ఆ మాటకి అశోక్ దగ్గర నుంచి మౌనం మాత్రమే సమాధానం అయితే కర్మ అని మనసులో అనుకుని హెల్త్ కాదు గిల్ట్ కాదు, ఇక్కడ ఉండే ఈ ముసల్ది అలాంటి ఫుడ్ తింటే కోరికలు అదుపులో ఉంచుకోలేమని చెప్పింది మధుకి. మనిషి కోరికలు కలిగినప్పుడే చెడ్డదారిలో వెళ్తాడని, అలాంటి కోరికలు అదుపులో పెట్టడానికి చప్పిడి కూడు తినాలని పెరుగు రసం తప్ప ఇంకో ఫుడ్ ఒకసారి తర్వాత తీసుకోదు మధు అన్నాడు జానకమ్మని చంపేసేలా చూస్తూ. ఆ క్షణం మహతికి అత్తగారిపై చాలా కోపం వచ్చినా అణచిపెట్టుకొని నిలబడింది. అసలు తన మనసులో మాటలు బయటికి చెప్పడం ఏదో తప్పులా ఫీల్ అయ్యి సారీ చెప్తాంది మామ. మీ ముందు ఉంది మీకోసం మాత్రమే బతికే మధు. ఇక్కడ ఏ మాట మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుందో అని తన మాటలు, ఆశలు, కోరికలు మనసులోనే అదిమేసింది. ప్లీజ్ అమ్మమ్మ, ఆడపిల్ల అని తేలికగా తీసి పారేయడం లేదా భయపడడం మానేయండి. ఆడపిల్లని నలుగురు మెచ్చుకునేలాగా ఒక మగాడికి పోటీలా పెంచాలి. ఆడపిల్లలు ఎందులో తక్కువ చెప్పండి? ఏ ఆడపిల్ల కూడా ఒక మనిషే కదా. ఒక మగవాడికి ఇచ్చే ఫ్రీడమ్ ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వరు? నేను మీకు చెప్పే అంత అనుభవం ఉండేవాడిని కాను. 13 ఏళ్లకే పెళ్లి చేసుకొని 14కి మా అమ్మని కని వెంటనే మరో ముగ్గురితో తాగుబోతైన మీ ఆయన్ని మార్చి సముద్రం అనే సంసారాన్ని ఈది ఒడ్డున చేర్చి ఇంత చేసి నిలబెట్టావు కదా అమ్మమ్మ. నీకు తెలీదా ఈ విషయం? మీరు పడిన కష్టం మా అమ్మ చెబుతూనే ఉంటుంది. మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మెయిన్ స్తంభం నువ్వే. నువ్వు ఒక ఆడదానివయ్యుండి ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అన్నాడు కిరణ్. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా అందరికీ ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పటిలో తన తండ్రి తాగి పడిపోతే భరత్ నెలల బిడ్డ చిన్న ఇడ్లీ అంగడి పెట్టి కావేరిని చిన్న చిన్న పనులు చేయమని, పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ వాన పడినప్పుడు ఇంట్లో కారే నీళ్ళని ఆపడానికి గుడిసెపైకి ఎక్కి పట్ట కప్పుతూ అక్కడి నుంచి జారిపడిన జానకమ్మ గుర్తు రాగానే రాజేంద్ర, అశోక్ కళ్ళల్లో నీళ్ళాగనంటూ కారిపోయాయి. అంతలో అశోక్ ఫోన్ మోగడంతో అందరూ ఆలోచనల నుంచి బయటకు వచ్చారు. మాట్లాడాలని లేక ఆ కాల్ కట్ చేసి, కరెక్ట్గా చెప్పావు కిరణ్, కానీ అప్పటి కాలం ఇప్పటి కాలంకి చాలా తేడా ఉంది అన్నాడు అశోక్. కరెక్టే మామ, కాదనను. కానీ వాళ్ళకి ధైర్యం నేర్పివ్వండి. అంతేకాని అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పకండి. మీ కూతురు తాకితేనే నానా రచ్చ చేస్తోంది అన్నాడు కిరణ్ తన మొహం రుద్దుకుంటూ. అంతవరకు బాధగా ఉండే వాళ్ళంతా ఆ మాటతో నవ్వు ఆగనంటుంటే పెదవులపై చేరగా కిరణ్ బాధని చూసి నవ్వుని బలవంతంగా ఆపుకున్నారు. బాగా నవ్వుకోండి అంటూ ఉక్రోషంగా అంటున్న కిరణ్ పక్కకు చేరి, కొన్ని రోజులు అంతే కదా అన్నాడు భరత్ నచ్చ చెబుతూ. నీకేం, మా అక్కని 14 ఏళ్లకే చేసుకొని ఆ మరుసటి సంవత్సరానికే ధరణిని కన్నావు. నా బతుక్కి ముద్దు కూడా దిక్కులేదు అని మెల్లిగా గొనిగిన కిరణ్ మాటలు భరత్ చెవిని చేరగా, ఏంటి అంటూ ఆశ్చర్యంగా చూసి, నిజమా అని అడిగాడు భరత్ కళ్ళతోనే. కిరణ్ నిలువుగా తలూపడంతో పెదవులు బిగించినా నవ్వు ఆగనంటుంటే గట్టిగా నవ్వుతూ సారీ సారీ అంటూ అక్కడి నుంచి వేగంగా రూమ్కి వెళ్ళిపోయాడు భరత్.
అందరూ తననే చూస్తుంటే కర్మ అని తల కొట్టుకొని ఈ విషయాలు దాని దగ్గర ఎత్తి ఏమైనా అంటే ఇంకోసారి ఇక్కడికి తీసుకురాను కూడా తీసుకురాను. బెదిరిస్తున్నాను అనుకోకు. నిజం చేసి చూపిస్తా అంటూ జానకమ్మ పీక పట్టి ఊపి వదిలి పైకి వెళ్ళిపోయాడు కిరణ్. చంపేస్తాడు వీడు త్వరలో నన్ను అని మెడ సరి చేసుకుంటూ తన రూమ్‌కి వెళ్ళింది జానకమ్మ. మహతి, అశోక్ కూడా వెళ్ళిపోతే కళ్యాణి డోర్స్ లాక్ చేసి లైట్స్ ఆపి వెళ్ళింది. మహతి వెళుతూ వెళుతూ రూమ్‌లో ముచ్చట్లు పెట్టి ఉన్న కూతుళ్ళని చూసి ఇక నిద్రపోండి అంటూ మధు నువ్వు రా అంది. అక్క మాతో ఉంటుందిలే అని గీతూ భువి అడగడంతో ఉండండి మీ డాడీ పిలిచాడు. నేను ఇదే మాట వెళ్ళి చెబుతా అంది మహతి చేతులు కట్టుకుంటూ. నో మమ్మీ ఈ మాత్రంకి డాడీ ఎందుకులే అక్కే కదా తీసుకుపో అంది గీతూ నీరసంగా. అయోమయంగా చూస్తున్న మధు చేయి పట్టి తీసుకెళుతూ డోర్ లాక్ చేసి వెళ్ళింది మహతి. రాక్షసి కాసేపు కూడా మమ్మల్ని వదల్దు. మేము కొత్త మమ్మీని తెచ్చుకుంటాం అంటూ క్లోజ్ అయిన డోర్ పై పిల్లో విసిరి కోపంగా అరుస్తున్న గీతూని చూసి హ! ఉండు అమ్మని పిలుస్తా. అప్పుడు చెప్పు ఈ మాట అని భువి అంటుంటే నువ్వు ఉండక్కా వచ్చిందంటే గేమ్ ఆడుకోవడానికి కూడా ఫోన్ లేకుండా చేస్తుంది అంటూ లైట్ ఆపి బ్లాంకెట్ కప్పుకుంది గీతు.